హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరిది మొన్న వాళ్ళు తీసిండే మూవీసు వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అంతా కలిపి మన వాళ్ళు ఎక్కడా అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేశారండి ఎన్టీవీలో. నేను ఒక ఛానల్ తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు, కాకపోతే ఒక వ్యక్తిగా ఏదైనా నచ్చకపోతే ఇది నచ్చలేదు అని చెప్పే అధికారం మనకు ఉంటుంది కాబట్టి అలా చెప్తా ఉన్నాను. మన వాళ్ళు ఎక్కడ అని చెప్పేసి అందరి హీరోలది, మెగాస్టార్ చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది, నాగార్జున గారిది, వెంకటేష్ గారిది, అందరిది, పవన్ కళ్యాణ్, మళ్ళానక జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్, ప్రతి ఒక్క హీరో మెయిన్ హీరోస్ ఫొటోస్ అందరిది వేసి మన వాళ్ళు ఎక్కడ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారండి. ఈ మన వాళ్ళు ఎక్కడ అనేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే దాన్ని నేను చూడాలా అని చెప్పేసి చూస్తున్నాండి. ఎందుకురా చూస్తున్నాయి అంటే, మన వాళ్ళు ఎక్కడ అంటే నేనేం అర్థం చేసుకుంటున్నాను అంటే ఇంకా ఫిలిమ్స్ రావడం లేదు, ఎక్కడికి వెళ్ళిండారో ఆ టైప్ ఏమైనా చేసింటారేమో ప్రోగ్రామ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఛానల్లో ఒక యాంకర్ ద్వారా చేసిన ప్రోగ్రామ్ అదే. కాకపోతే వాళ్ళని చూపించి మెగాస్టార్ చిరంజీవి గారు, మళ్ళానక్క నా నలుగురి రోల్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ఈ నలుగురి రోల్ని చూపించేసి ఏం చెప్పారు అంటే వాళ్ళ ఏజ్కి తగిన పాత్రలు చేయడం లేదు. ఎందుకు అసలు వాళ్ళ ఏజ్కి తగిన పాత్రలు చేయకుండా ఇప్పుడు కూడా యూత్ అనేసి అనుకుంటా ఉండారా? వీళ్ళు ఎలా ఇట్లా అయిపోయారు అని చెప్పేసి వాల్తేరు వీరయ్య మూవీ చూపించారు చిరంజీవి గారిది. వాల్తేరు వీరయ్య మూవీ ఎంత పెద్ద గ్రాండ్ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిన విషయమేనండి. అంత పెద్ద గ్రాండ్ సక్సెస్ అయిందిరా అంటే అంతమందికి నచ్చింది, వీళ్ళకి మాత్రం నచ్చలేదు అని చెప్పేసి ఎందుకు చేస్తారు అంటే, ఒక వ్యక్తి ఒక పని చేస్తే ఆ పని అందరికీ నచ్చిందా వాళ్ళు చేస్తారు అంతే. దాన్ని కూడా మీరు తప్పు పెట్టడం అని ఏంట్రా అని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు చిరంజీవి గారిని ముమ్మిట్టితో పోల్చారండి. ముమ్మిట్టి వచ్చేసి తన ఏజ్కి తగిన పాత్రలో షర్ట్ తీసేసి ఒక తర ఫాదరు లేదంటే సన్ ఇన్లా అట్లా గెటప్లు చేస్తూ ఉంటే, వీళ్ళు మాత్రం ఇంకా హీరోలుగా వేషాలు వేసుకొని మళ్ళా హీరోయిన్స్ దగ్గర చేయడాలు అవంతా ఏమదే, అంత చిన్న హీరోయిన్స్ దగ్గర చేసేది, మీ ఏజ్కి తగిన పాత్ర మీరు చేయరా, ఎలా అంత ఇది లేదా, మీకు అంత దమ్ము లేదా, గట్స్ లేదా అంటారు. యాక్చువల్గా చెప్పాలంటే మలయాళంలో ఉండే ముమ్ముట్టి గారిని చిరంజీవి గారితో పోల్చేది కాదండి. చిరంజీవి గారిని మలయాళం ముమ్ముట్టి గారి ఛానల్లో వాళ్ళు చెప్పుకోవాలా, చూసారా తెలుగు ఫిలిం హీరోలు అంత వయసైనా ఇంకా కూడా హీరో స్టార్డంతో ఇన్ని కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. అదే మలయాళం హీరోలు వచ్చేసి ఇప్పుడే తండ్రి స్థానాలకి పరిమితం అయిపోయారు. వాళ్ళు వచ్చి తండ్రి స్థానాల్లో చేస్తేనే హీరో గెటప్లో వాళ్ళు చేస్తే మూవీస్ హిట్ అయ్యదు అని చెప్పి చెప్పడం పోయే వీళ్ళు ఎలా చేస్తూ ఉంటారు అంటే, వీళ్ళకి కూడా అంతే జనాలు కానీ ఆడియన్స్ కానీ చూడకపోయి అంటే వీళ్ళు కూడా ఫాదర్ గెటప్లు వేసేవారు. ఆ కాలంలో కృష్ణ గారు కానీ వచ్చును, ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, వాళ్ళు కూడా అంతే తండ్రి పాత్రలు గెస్ట్ రోల్స్ చేసే పొజిషన్ వచ్చినప్పుడు ఎప్పుడైతే హీరోగా చూడలేదో అప్పుడు గెస్ట్ రోల్స్ వేసేవారు. కృష్ణ గారు కూడా అంతే చాలా ఏళ్ళు హీరోగానే చేశారండి. ఎందుకంటే ఆయన అందరూ చూసేటప్పుడు ఎవరైనా తనలో చేస్తారు, ఎవరైనా చూడకపోతే కదా చేయకూడదు. ఆల్రెడీ అందరూ చూసేసి అయ్యో సూపర్గా ఉందిరా మూవీ అనే టైంలో ఎందుకండి చేయకూడదు? అది కూడా తప్పేనా? బాలకృష్ణ గారిని చూస్తే ఎప్పుడు చూసినా నరికేదేనా, ఎన్నాళ్ళని చెప్పేసి నరికేది తీస్తారు. అకస్మాత్ నరికేదంతా జనాలకు గన విరక్తి అయిపోతే కానీ అనక్క ఏం చేస్తారు అంటారా? అనక్క అకస్మాత్ నరికేది గన విరక్తి మళ్ళీ చేంజ్ చేసుకుంటారు అంతే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి సక్సెస్ కావాలా, వాళ్ళు చేసిరే. మొన్న రవితేజ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు రవితేజ గారు అదే చెప్పింది, నా ఆటోగ్రాఫ్ మూవీ ఇట్టయితే చాలా బాగుండండి, ఎందుకంటే మేము ఎక్స్పెరిమెంట్లు చేసేకి మాకు కూడా వీలుగా ఉంటుంది, ఇలా జనాలు ఎంకరేజ్ చేయకపోతే మాకు ఎక్స్పెరిమెంట్ చేసేకి అయ్యలేదు అని చెప్పేసి. అట్లే ప్రొడ్యూసర్లు కూడా ముందుకు రావాలంటే వాళ్ళ మూవీలో కంటెంట్ ఉండి హిట్ కావాలంటే జనాలకు మనసుకు నచ్చాలి, అంతేకాని ఎక్స్పెరిమెంటల్ కాదు. ఎక్స్పెరిమెంటల్ చేసేది కూడా ఇష్టమైందిరా అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ కూడా చేస్తారు. వాళ్ళకి ఏమిరా అంటే జనాలకు లైక్ కావాలా. ఇప్పుడు వాల్తేరు వీరయ్య పెద్ద హిట్ అవడానికి కారణం ఏమి? జనాలకు లైక్ అయింది, హిట్ అయింది. ఆయన హీరోగా వచ్చేసి జనాలు చూసేది ఉన్నన్నాళ్ళు ఆయన హీరోగా చేస్తారు, అది కూడా తప్పేనా? సాక్షాత్తు అల్లు అర్జున్ గారు కూడా తప్పు పెడతారండి. ఏంట్రా అంటే,
ఎప్పుడు ఇలాంటి గెటప్లు వేసేది, ఇట్లా యాక్టింగ్ లేనా, ఇట్లా స్కిల్స్ ఏనా అని చెప్పేసి. యాక్చువల్గా నేషనల్ అవార్డు విన్నర్ అయిండారు అల్లు అర్జున్ గారు, ఆయన్ని కూడా తప్పులు పెట్టేదే, పవన్ కళ్యాణ్ గారిని తప్పులు పెట్టేదే, జూనియర్ ఎన్టీఆర్ గారిని తప్పులు పెట్టేది. ప్రతి ఒక్క హీరోని పోస్టర్ వేసేసి, నేను తమ్నైల్ వేసిండే పోస్టర్ మాదిరి వేసేసి, ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి, ఈ పోస్టర్ వేసేసి అందరినీ తప్పులు పెట్టేదే. ఇలా తప్పులు పెట్టడం వల్ల మన కుటుంబాన్ని మనమే కించపరుచుకున్నట్లయితుందండి. ఎందుకు తమిళ్ హీరోల్లాగా ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ లాగా ఎలా ఆ గెటప్ పాత్రలు వేసే తాకత్ లేదు అంటారా? ఆ గెటప్ వేసే పాత్రలు తాకత్ కాదండి, వీళ్ళకి వచ్చి చిన్నగా నటించే తాకత్తే ఉంది కాబట్టి అంత చిన్నోళ్ళు ఆడేతారా డ్యాన్స్లు, చిన్నోళ్ళు ఆడేతారా ఫైట్స్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి వీళ్ళు చేస్తూ ఉన్నారు. వేరే స్టేట్ వాళ్ళకి అట్లా వేస్తే వాళ్ళ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేది కాబట్టి వాళ్ళు చేయడం లేదు, అంతే. దానికి కూడా మీరు దాన్ని దీనిగా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి హాఫ్ అన్ అవర్ మన తెలుగులో ఉండే హీరోలు అందరినీ కించపరచడం అనేది చాలా బాధాకరం విషయం అండి. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారు ఎప్పుడు అలాంటి పాత్రలే చేస్తారా, డిఫరెంట్ షేడ్స్ రాదా ఆయనకి, ఇలా అలా అని ఏమేమో చెప్పారు. ఆయన వచ్చేసి ఈపాటి వరకు ఇండియాలో 3 ఫిలిములు 1000 crores గ్రాస్ చేసిండే ఒక హీరో ఎవరైనా ఉండారు అంటే ప్రభాస్ గారే. ఆయన డిఫరెంట్ పాత్రలు చేయడు అంటారు. బాహుబలికి సాహోకి సంబంధమే లేదు, సాహోకి మళ్ళీ మొన్నొచ్చిన కల్కికి సంబంధమే లేదు, కల్కికి మళ్ళా ఆదిపురుష్కి సంబంధమే లేదు. అలా సంబంధం లేకుండా ఉండే క్యారెక్టర్ చేసినా కానీ మీరు ఆయన్ని తప్పులు పెడితే ఇంకేమండి చెప్పేది? అందరు హీరోల్ని ఒక ఉతుకు కారేసేసరి. నాకు ఇది అంత ఇష్టం కాలేదు కాబట్టి నేను మీ ముందుకు వచ్చి చెప్పదలుచుకున్నాను, అంతేకాని వేరే ఏ ఉద్దేశము కాదు, యా ఛానల్ని కించపరచాలని చెప్పేసి కాదు. కాకపోతే వాళ్ళు చెప్పిండొచ్చును ఆ క్యారెక్టర్లు చెయ్యాలా ఇట్లా అట్లా అని చెప్పేసి, అంతేకాని ఆ క్యారెక్టర్లే చేసే తాకత్ లేదా, ఆ క్యారెక్టర్లు ఎలా చేయకూడదు అని చెప్పేసి వీళ్ళు మన హీరోలను అందరినీ మనమే మన హీరోలను అందరినీ తప్పు పెట్టేది మాత్రం నాకు ఇష్టం కాలేదంతే, వేరేమీ లేదు. దయచేసి అందరు ఛానల్స్ వాళ్ళు ఒకటే తెలుసుకోవాలా, ఇది మన కుటుంబం, మనమే కించపరచుకోకూడదు. కావాలా అంటే అకస్మాత్ ఏమన్నా వాళ్ళు హీరోలుగా వచ్చి అందరూ ఆడియన్స్ను అయ్యో హీరోగా బాలేదు ఏమి ఇంత వయసు అయినా కానీ హీరోగా చేస్తూ ఉండడం చెప్పేసి కించపరిస్తే అప్పుడు మీరు దాన్ని సజెషన్గా ఇస్తే అప్పుడు వాళ్ళు కావాలంటే పెద్ద హీరోలుగా గెటప్లు వేసి మార్చుకోవడం జరుగుతుంది. బాలకృష్ణ గారు అయితే అయ్యో ఏమి ఎప్పుడు నరికేదానని చెప్పి జనాలు ఏమన్నా అంటే కావాలంటే ఆయన రూట్ మారుస్తాడు అన్న వరకు వాళ్ళ ఇష్టమో, వాళ్ళకి సక్సెస్లు వచ్చినంత కాలము వాళ్ళ సక్సెస్ రూట్లోనే పోతుంది. మీరు కూడా అంతే, ఇప్పుడు ఏ ప్రోగ్రామ్స్ అయితే బాగా సక్సెస్ అవుతుందో ఆ ప్రకారమే వెళ్తూ ఉంటారు, అంతే. కాబట్టి దయచేసి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పుడే కానీ ఎవరిని మన వాళ్ళని మనము కించపరచుకోవద్దు, ఇది ఒకటిదా నేను చెప్పదలుచుకున్నాను. అందరి హీరోలు ది బెస్ట్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు ఏ ఇండస్ట్రీలోనూ అంత పక్కగా లేదు అనేది నా ఒక ఒపీనియన్. వాళ్ళ హీరోలు వాళ్ళ గొప్ప కావచ్చు, అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు మాకు గొప్ప, కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు మాకు గొప్ప, అంతేకాని వేరే హీరోల దగ్గర మేము మా హీరోలను కించపరచుకోవడం అయితే మాకు ఇష్టం లేదు. వాళ్ళు చేస్తూ ఉండే ఫిలిమ్స్ కూడా సూపర్గా ఉన్నాయి, వాళ్ళ హెవీ సక్సెస్లు కూడా సాధిస్తూ ఉన్నారు. చిరంజీవి గారికి విశ్వంబర కానీ, బాలకృష్ణ గారికి బాబీ కోలి తీస్తూ ఉండే ఫిల్మ్ కానీ అన్ని హెవీ సక్సెస్లు అవ్వడం గ్యారంటీ. కన్ఫామ్గా వాళ్ళు ఎంతో వినూత్నమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి సక్సెస్లు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ.